నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావుకి మద్యం అక్రమ రవాణా కేసులో రిమాండ్ విధించింది కోర్టు. ఇక మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ ద్వారా కారుమూరి అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను తన కుమారుడు కారుమూరి సునీల్కు ఇప్పించుకున్న కారుమూరి నాగేశ్వరరావు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తుందనేటువంటి చర్చ నడుస్తోంది. ఇక మద్యం సరఫరా కాంట్రాక్టు ఖరారు అధికారులను జిల్లా స్థాయి కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయికి మార్చి తమకు అనుకూలంగా ఉన్న సిగ్మా సంస్థకు కట్టబెట్టారని చెప్తుంది ఈడీ. కిలోమీటర్కు ₹19.68 ఉన్న రవాణా ఛార్జీని ఏకంగా ₹32.53 పెంచి లబ్ధి పొందినట్లు ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మరొక అంశం చూస్తే తన కుటుంబంలో టీడీపీ దుష్ప్రచారం చేయిస్తుందన్నారు జోగి రమేష్. మాజీ మంత్రి వైకాపా నేత తన కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది వీడియోలతోటి ఇష్టానుసారంగా తమ ఛానల్లో ప్రసారం చేసుకుంటున్నారన్నారు. అదేవిధంగా మరికొన్ని టీవీ ఛానళ్ళు డబ్బుల కోసం తన కుటుంబం మీద బురద జల్లి అదే పనిగా వారాల తడబడి తమ కుటుంబం మీద ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబెట్టారు మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్. ఇక మరొక అంశం చూస్తే వైసీపీ గెలుస్తుందని చెప్తున్న ఆత్మసాక్షి సర్వే ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే కాకరేపుతున్న సర్వేలు. ఏ సర్వే నిజం, ఏ సర్వే అబద్ధం? ఇక నూకరాజు కుటుంబాన్ని పరామర్శించారు మాజీ వైకాపా నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు నూకరాజు. అయితే రావులపాలెం వెళ్ళారు విజయసాయిరెడ్డి. అక్కడ నూకరాజుకు సంబంధించినటువంటి మిగిలిన కుటుంబ సభ్యులతో వారు భేటీ అయ్యారు. హిందువులపై జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తామంటున్నారు సాయిరెడ్డి. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రసవత్తర రాజకీయం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైకాపా సీనియర్ నేత, అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు వైకాపా నుంచి, వారితో మాట్లాడదాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. శ్రీకాంత్ గారు, మీ పార్టీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు రిమాండ్కి వెళ్ళారు, వెళ్ళినట్టేనా? ఒకటి బ్రహ్మనాయుడు గారు చెప్పండి. ఈరోజు మీరు ఇచ్చిన అంశాలను ఉండండి, ఎందుకు మార్చారు? తెలంగాణలో దూకుడు పెంచిన జనసేన, ఎమ్మెల్సీ పట్టభద్రుల గడల శ్రీనివాస్, దుష్ప్రచారం చేస్తున్న జోగి రమేష్, నూకరాజు కుటుంబాన్ని, హిందువులపై విజయసాయి, ఎందుకు మధ్యలో ఇన్ని తీసుకొని వచ్చారు? కాదు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అంటే మధ్యలో ఎవరిని తీసుకొచ్చారు? ఆల్రెడీ సాయిరెడ్డిగా మీకు ఇచ్చిన టాపిక్ సాయిరెడ్డి గారి టాపిక్ ఉంది. అయితే కారుమూరి నాగేశ్వరరావు గారికి వినండి ఒక్క నిమిషం, కారుమూరి నాగేశ్వరరావు గారికి రిమాండ్ పడింది కాబట్టి, రిమాండ్కి వెళ్ళారు కాబట్టి, సో తెలంగాణ సంబంధించిన జనసేన అంశం అవసరం లేదు అనుకోని లాస్ట్ మినిట్లో చేంజ్ చేయాల్సి వచ్చింది. అంతే. దీనిలో ఏమీ కుట్ర లేదు, దగా లేదు, మాయ లేదు, మోసం లేదు. లేదా అది కూడా మాట్లాడండి, పోయేదేముంది? మీకంతా మాట్లాడాలనిపిస్తే మాయ ఉంది, మంత్రం ఉంది, మంత్రం ఉంది, మర్మం ఉంది నేను అనుకుంటున్నా. ఎట్లా? అంటే సబ్జెక్ట్